ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చిత్తూరు జిల్లాలో మాటల కందని అమానుషం చోటు చేసుకుంది. నగరంలోని అటవీశాఖ పార్కులో పట్టపగలు ఒకరి తర్వాత ఒకరుగా సాగించిన కీచక పర్వానికి ఓ బాలిక జీవితం బలైపోయింది. ప్రియుడి గొంతుపై కత్తిపెట్టి బాలికని బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన గ్యాంగ్ రేప్ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఓ ప్రేమ జంటను ముగ్గురు యువకులు బెదిరించి బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. చిత్తూరు జిల్లాలో గత నెల 25న జరిగిన ఈ ఘటన 28న వెలుగు చూడగా పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరంలోని మొరకంబట్టుకు చెందిన బాలుడు బాలిక ప్రేమించుకుంటున్నారు. సరదాగా మాట్లాడుకోవడానికి మొరకంబట్టులో ఇటీవల ఏర్పాటు చేసిన నగరవనానికి వెళ్లారు. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ ఆ ప్రేమ జంటను చూసి టార్గెట్ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫోటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించి అధికారులు పిలుస్తున్నారని బాలుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి యత్నించగా కేకులు పెట్టింది. దీంతో ఓ యువకుడు బాలిక నోటిని గట్టిగా మూయగా మిగిలిన వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి వెళ్లే సమయంలో బాలుడి మెడలోని బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాలుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నగరవనం వద్ద నిందితుల కోసం కాపు కాశారు. ఒంటరి జంటలను బెదిరించి అత్యాచారాలు చేసే ముగ్గురు యువకులు సోమవారం మళ్లీ నగరవనం వద్దకొచ్చారు. వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పూర్తి సమాచారం సేకరించకుండా బాధితురాలి బాయ్ ఫ్రెండ్ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు హత్యాయత్నం, రాబరీ, చంపుతామని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే ఈ ఘటన వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్ గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్లకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాధిత బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆమె ఫిర్యాదు మేరకు ఆ కేసుకు మరిన్ని సెక్షన్లు జోడించారు. పోక్సో, గ్యాంగ్ రేప్ తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను అప్పటికే నమోదైన కేసుకు జత చేశారు. నిందితులు కిషోర్, మహేష్, హేమంత్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ముగ్గురి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని డేటా రికవరీ చేస్తున్నారు. ఈ ముగ్గురు గతంలోని కొన్ని జంటలను బెదిరించి నగలు, నగదు దోచుకున్నట్లు అనుమానాలున్నాయి. ఆ విషయం గురించి కూడా నిందితుల నుంచి కూపీ లాగుతున్నారు పోలీసులు.